హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రాజ్ తరుణ్ గారు నటించిన చిరంజీవ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఆహా ప్లాట్ఫామ్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 1 hour 51 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక ఆంబులెన్స్ డ్రైవర్ భయ్య. ఒక రోజు ఒక యాక్సిడెంట్ అయితే జరగడం వల్ల తనకు ఒక పవర్ అయితే వస్తుంది. ఆ పవర్ వచ్చేసి ఎదుటి వాళ్ళ యొక్క ఆయుష్ హీరోకి తెలుస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరో ఏం చేశాడు, అసలు ఆ పవర్ ఎందుకు వచ్చింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే చిరంజీవ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి. అండ్ నైట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రీమియర్ రివ్యూ అయితే పెట్టా. ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్ మిస్ అయి ఉన్నా, వీడియో చూడకపోయినా ఒకసారి చూడండి. అండ్ వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి. నైట్ పెట్టిన రివ్యూ కదా, పెద్దగా పుష్ లేదు. అండ్ కాసేపట్లో 9 o'clock కి జటాధర షో కూడా వెళ్తాను. సో నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. కుదిరితే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి భయ్య. ఇక్కడ నోటిఫికేషన్ మిస్ అయినా సరే కానీ అక్కడ స్టేటస్ పెడతాను కాబట్టి మీరు లింక్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. టైం పాస్ ఏం లేకపోతే చూడండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాకైతే కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది భయ్య. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కాన్సెప్ట్ అనేది. యాక్చువల్లీ హీరోకి ఒక పవర్ రావడం, అది కూడా ఎదుటి వల్ల ఆయుష్ కనిపించడం, ఇదంతటినీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కొన్ని పాయింట్స్ తీసుకుంటారు భయ్య. యముడి గురించి అండ్ చండా అని చెప్పేసి ఒక ఇలా 2 మైథాలజీ టాపిక్స్ అయితే టచ్ చేస్తారు. మరీ డీప్ గా ఎక్స్ప్లోర్ చేయరు కానీ ఆ 2 టాపిక్స్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీటి మీద కాన్సెప్ట్ మీద తీయచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అవి బాగా అనిపించాయి. అండ్ ఎమ్ముడిది ఒక సీక్వెన్స్ చేస్తున్నప్పుడే గుళ్ళో పూజారి ఒక స్టోరీ అయితే చెప్తారు, బస్సు స్టోరీ గురించి. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడో విన్నాను అది కూడా నేను, బట్ మూవీలో చూపించిన విధానం కొంచెం యానిమేషన్ టైప్ అయితే చూపిస్తారు. అది కూడా నాకు బాగా అనిపించింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ కామెడీ మూమెంట్స్ ఓకే పర్లేదు అనిపించాయి. అక్కడక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ఏం కాదు. పర్ఫార్మెన్సెస్ కూడా ఓకే పర్లేదు అనిపించింది. ఎక్కువ రన్ టైం పెట్టుకోలేదు, షార్ట్ రన్ టైమ్ లో తేల్చేశారు. టెక్నికల్లీ విజువల్లీ కూడా సినిమా చూడడానికి బాగానే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా పర్లేదు భయ్య. పర్ఫార్మెన్సెస్ పర్లేదు భయ్య. రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఓకే, ఏదో ఉండాలన్న పేరుకైతే సెట్ చేసుకున్నారు. మరి అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు. బట్ పర్ఫార్మెన్స్ అయితే ఓకే పర్లేదు అనిపించింది. స్టోరీ అండ్ డైరెక్షన్ బై అదిరే అభి గారు, అదే జబర్దస్త్ లో చేసేవారు కదా, తెలిసే ఉంటుంది అందరికి. తీసుకున్న కాన్సెప్ట్ పరంగా కొన్ని చోట్ల డైరెక్షన్ పరంగా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో చాలా బాగా అనిపించింది. ఫుల్ ప్లెడ్జ్డ్ గా అదే టైప్ లో ప్రెజెంట్ చేస్తుంటే బాగున్నాయి. ఇంకా సూపర్ గా వర్కౌట్ అవుతున్న మూవీ. బట్ ఏంటి ప్రాబ్లం అంటే మూవీలో రైటింగ్స్ పయ్యా. రైటింగ్స్ అయితే చాలా వీక్ గా అనిపించింది. అంటే మీకు స్టార్టింగ్ నుంచే మీకు మూవీలో తీసుకెళ్లిపోతారు, దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. కాకపోతే దాని చుట్టూరు రాసుకున్న డ్రామా అస్సలు వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ అంతా కూడా చాలా అవుట్డేటెడ్ కామెడీ రన్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా మీమ్స్, సోషల్ మీడియా ఫేసెస్ వీటినే యూజ్ చేసుకుని కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ మధ్యన ఆ మీమ్స్, ఆ సోషల్ మీడియా ఫేసెస్ మూవీస్ లో చూసేస్తున్నాం, థియేటర్స్ లో చూస్తున్నాం, ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నాం. మళ్ళీ వాటిని మళ్ళీ ఇలా ఓటీటీ మూవీస్ లో కూడా చూడడం నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంత కామెడీ జనరేట్ కూడా అవ్వలేదు. అండ్ రైటింగ్స్ కూడా ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీలో చాలా వీక్ గా ఉంటాయి. అండ్ మనలో ఎమోషన్ క్రియేట్ చేయడానికి ఒక ఇద్దరిని అయితే లేపేస్తారన్నమాట. అది అసలు ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ఏదో కావాలని లేపేశారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే స్టోరీ ముందుకెళ్ళాలి కాబట్టి. సో అది కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్ అసలు వర్కౌట్ అవ్వదు భయ్య. ఎమోషనల్లీ అసలు కనెక్ట్ అవ్వం. క్యారెక్టర్ డెవలప్మెంట్ అసలు వర్కౌట్ అవ్వదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తుంటారు. కన్వీనియంట్ రైటింగ్స్ ఉంటాయి అనమాట. సో అందుకే చెప్తున్నా, రైటింగ్స్ అయితే చాలా వీక్ గా అనిపించాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఏదన్నా చూడగలిగినంటే అది ఒకటే. అండ్ కొన్ని చోట్ల కొంచెం మంచిగా నేచురల్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా కొంచెం అన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించదు. చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, రొటీన్ గా ఉంటుంది అనమాట. కొత్తగా అనిపించదు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా. సో స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఇంకా కొత్తగా ఉంటే బాగుంది అనిపించింది. బట్ చాలా రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా అయిపోయింది. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది మనకు తెలిసిపోద్ది. మంచిగా సర్ప్రైజెస్ కానీ ట్విస్ట్లు కానీ ఏవి వర్కౌట్ అవ్వవు. అన్ని ప్రెడిక్టబుల్ గానే ఉన్నాయి. నాకు అందుకే అంత సూపర్ గా అనిపించలేదు మూవీ. బట్ ఒకసారి కాన్సెప్ట్ కోసం ట్రై చేయండి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కొన్ని మూమెంట్స్ అయితే బాగుంటాయి. కామెడీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే మాత్రం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య నాకు. జస్ట్ కాన్సెప్ట్ కోసం కొన్ని మూమెంట్స్ కోసం అయితే ట్రై చేయండి అని చెప్తా. టైం పాస్ అయితే అయిపోద్ది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.